డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అదృష్టవంతులు అనే ఒక మంచి సినిమా గురించి విశ్లేషించబోతున్నాను. శ్రీలంకలో సింహళ భాషలో పునర్నిర్మించబడిన తెలుగు సినిమా పేరు ఏమిటో తెలుసా మీకు? అదే 1969 జనవరి 3వ తేదీన విడుదలైనటువంటి అదృష్టవంతులు అనే సినిమా. ఈ సినిమాను తమిళ భాషలో తిరుడన్ అనే పేరుతో జమినీ గణేశన్, కేఆర్ విజయ, జయలలితల కాంబినేషన్లో ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో 1962లో నిర్మించారు. పరిస్థితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు అక్కినేని నాగేశ్వరరావు నిజాయితీపరుడుగా మారినా సరే అతని గత చరిత్ర అతడిని వెంటాడిన వైనం ఈ చిత్రకథ. జగపతి పిక్చర్స్ వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మావయ్య, నన్ను మరువకు మావయ్య అనే సూపర్ హిట్ పాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. అది ఈ సినిమాలోనిదే. దీనిని రచించింది కొనకళ్ళ, హుషారుగా పాడింది పి సుశీల. ఈ అదృష్టవంతుల సినిమాకి దర్శకత్వం వహించింది వి మధుసూదన్ రావు, నిర్మాణం చేపట్టింది విబి రాజేంద్ర ప్రసాద్. ప్రధాన తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, జగ్గయ్య, పద్మనాభం, రేలంగి, గీతాంజలి, విజయలలిత తదితరులు. సంగీతం కెవి మహాదేవన్, నేపథ్య గానం ఘంటసాల, పి సుశీల. నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్. ఇక కథాంశానికి వస్తే, జైలు నుండి విడుదలైన రఘు అంటే నాగేశ్వరరావు బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన వాడు పద్మనాభం. తనే క్లీడర్గా అతనికి జత అవుతాడు. ఊటీకి లోటుతో వెళ్తున్న వారికి మగవేషం వేసుకొని తిరుగుతున్న జయ అంటే జయలలిత తారసపడుతుంది. జయ ఇంటి నుండి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడి ఆమె మేనమామ అంటే మనకి సినిమాలో ప్రభాకర్ రెడ్డి, అతనిని చూసి అతని గురించి తెలిసినటువంటి రఘు తన ప్రయత్నాన్ని విరమించుకొని తన గతాన్ని చెబుతాడు జయకు. బాల్యంలో తల్లి మందుల కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే చూసి తట్టుకోలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుండి అతన్ని తప్పించి ముఠాలో చేరుస్తాడు ఒక దొంగ. ఆ దొంగల ముఠా నాయకుడికి రఘు అంటే గురి. ఆ దొంగల ముఠా నాయకుడి పాత్ర వేసింది జగ్గయ్య. ఒకసారి తల్లి దగ్గర నుంచి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక అరెస్ట్ అయ్యి దారి మార్చుకుంటాడు నాగేశ్వరరావు. కానీ జైలు సూపరింటెండెంట్ గుమ్మడి అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ కరిగిపోతుంది. ముందు వెనక ఎవరు లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి కూతురు పుడుతుంది. రఘును పాతదారిలో తీసుకువెళ్ళడానికి దొంగల ముఠా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు యొక్క లారీని తగలబెడతారు. బ్రతుకు తెరువు కోల్పోయిన రఘుకు మార్గాలన్నీ మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్బులో డ్యాన్స్ చేస్తుండగా రఘును తీసుకువెళ్ళి చూపిస్తాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్థితి వివరించి జైలు సూపరింటెండెంట్ని కలిసి తన నిజాయితీని తెలిపి పోలీస్ ఇన్ఫార్మర్గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు. ఇది కథ. ఇక అక్కినేని నాగేశ్వరరావు రఘుగా, జయలలిత జైగా, కొంగర జగ్గయ్య దొంగల ముఠా నాయకుడిగా, పద్మనాభం జాకీగా, ప్రభాకర్ రెడ్డి రాజుగా, ఆనందమోహన్ రజాక్గా, రేలంగి వెంకటరామయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు జైలు సూపరింటెండెంట్ మూర్తి, గీతాంజలి, విజయలలిత, సూర్యకాంతం పెసరట్ల పేరమ్మగా, ఛాయాదేవి పుల్లమ్మగా, భీమరాజు, సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, మాస్టర్ ఆదినారాయణ అంటే రఘు పాత్ర చిన్నప్పుడుది వేసిన అతను.
బేబీ రాణి బేబీగా ఇక రామచంద్రరావు నటించారు. దీంట్లో పాటలు ఒక టీచింగ్ సాంగు, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసేవేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. ఈ పాట రాసింది నారాయణ రెడ్డి, గానం చేసింది ఘంటసాల. కోడి కూసే జాముదాకా తోడురారా చందూరోడా, కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడ అని రాసింది ఆత్రేయ, గానం ఘంటసాల, పి సుశీల. చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్, నా సామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్. ఆరుద్ర రాసినటువంటి పాట, ఘంటసాల, పి సుశీల పాడారు. ఇక మరొక మంచి పాట, ముద్దంటే చేదా నీక ఉద్దేశం లేదా, ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడా, రేపు ఎమ్మన్నా ఇస్తానా వెర్రివాడా అని ఆరుద్ర రాయగా ఘంటసాల, పి సుశీల పాడారు. నమ్మరే నేను మారానంటే నమ్మరే అని ఆత్రేయ రాయగా ఘంటసాల పాడారు. ఇక మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో ఈ పాట దీంట్లోదే అని చెప్పుకున్నాం కదా. ఇక నా మనసే గోదావరి నీ వయసే కావేరి, ఆరుద్ర రాయగా ఘంటసాల, సుశీల పాడారు. ఇక 1970లో ఈ సినిమాను పి మల్లికార్జునరావు హిందీ భాషలో రవికాంత్ నగాయిచ్ దర్శకుడిగా జితేంద్ర ముంతాజ్ జంటగా హిమ్మత్ అనే పేరుతో నిర్మించాడు. ఇదే సినిమా 1972లో శ్రీలంకలో సింహళ భాషలో యదత్ సూర్య అదత్ సూర్య అనే పేరుతో నిర్మించబడింది.